1997లో మేము కొనుక్కున్నాం ఇక్కడ మామూలుగానే. కొనుక్కుని ఉంటే అప్పుడు ఆయన మసీద్ గారును సుబ్బారావు గారు కలిసి మా కొనిపించారు. కొనిపిస్తే 2001లో అప్పుడు రిజిస్టర్ చేశారు మాకు. చేస్తే మేమేమో అప్పటి నుంచి కొని ఇది అక్కడ ఇల్లులు కూడా కట్టుకున్నాం. 3వ నెంబర్ ఫ్లాట్ మాది. 2 ఆడపిల్లలకి ఇచ్చా నేను ఆ స్థలం. ఇస్తే ఒక పెద్ద అల్లుడు కట్టేసుకున్నాడు, చిన్న అల్లుడు ఇంకా కట్టుకోవడానికి అన్ని తోలించుకున్నాడు. ఇప్పుడు వాడు పగలగొట్టేశాడు. చిన్న అల్లుడేమో అమెరికాలో ఉంటాడు. వాడు నాకు చిన్న కూతురికి 3 ఆడపిల్లలు పుట్టారు. ఆడు ఈ ఎట్లా వదిలేన ప్రాపర్టీ కోసం నా కూతుర్ని వదిలేశాడు. ఇప్పుడు నా ఇంట్లో ఉంది ఆ కూతురు. 2 ఆడపిల్లలకు 3 పిల్లలు పుట్టారు. దాన్ని వదిలేశాడు. ఏంటి ఆడి చూడు. మరి ఈ పెద్దల్లుడు కూడా డాబా పగలగొట్టాడు, కట్టుకున్నాడుగా, పగలగొట్టాడుగా. ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోవాలి నేను? చెప్పయ్యాను. ఇదిగో ఈ కోట్లు కానీ ఆటలు కానీ ఉన్న బంగారం గాజులు అన్నీ అమ్మేసి కట్టుకున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అసలు? ఎవరిది తప్పు అంట? మా తప్ప? ఎవరిది తప్పు? లాయర్లు కంటే లాయర్లు కొనేశాడు. ఫస్ట్ నుంచి లాయర్లు కొనేశాడు. ఇప్పుడు బట్టే వస్తుంటే నిన్న ఎంత బతిలాడా మా డాబా కట్టొద్దు అని. మాదే అంటే నీ మీద పడిపోతాయి, నువ్వు హాస్పిటల్ పాలైపోతావు అని తడిపించారు. 50 మంది లాయర్లు 200 పోలీసులు పట్టుకుంటే ఏమైపోతాం మేము? చెరవ రెక్క పట్టుకుని ఇడుతున్నారు. ఏంటి మా పరిస్థితి అండి? ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏం చేసిద్ది మమ్మల్ని? ఆడపిల్లల్ని ఏం చెయ్యాలి మేము? అందరి దగ్గర తీసుకెళ్లారు. లోకేష్ దగ్గరికి వెళ్ళారు, అన్ని దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరూ మగవాళ్ళు. నేను వయసులో ఉన్నదాన్ని కాదుగా, ముసలిదాన్ని అయిపోయా. నేను కదలేక నేను వెళ్ళలేదు. కానీ వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వెళ్ళారు. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇక్కడ? ఇప్పుడు మేమేం చెయ్యాలి అసలు? నిన్నేమో అది నోటీస్ వచ్చింది అంటే అసలు కావాలని సన్నాసి ఇచ్చేసేసాడు. నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకేం పర్వాలేదు అంటున్నాడు ఆ పగలగొట్టినాడును ఆ లాయరు. మా లాయర్లందరిని పెట్టుకుని ఎప్పటి నుంచో మేము నడుతుంది కదా. మా లాయర్లను కొనేసి వచ్చాడు కాడు. అసలు చిన్న పాయింట్ దగ్గర మాట్లాడలేకపోయాడు ఆడు బతికెట్టుకుని. మా లాయర్లు కొంచెం చిన్నదాన్ని డబ్బులు తక్కువ ఇచ్చారని, ఎట్లా ఇచ్చారనో వాడికి ఆడంటే వాడు శిష్యుడు అంట. మాకు తెలియదుగా ఏ లాయరు ఆ శిష్యుడు. అలా పెద్ద లాయరు శిష్యుడు అంట. అమ్మేశాడు వాడికి. మరి మా పరిస్థితి ఇప్పుడు ఏం చెయ్యాలి?